بسم الله الرحمن الرحيم ألف لام را كتاب أحكمت آياته ثم فصلت من لدن حكيم خبير ألا تعبدوا إلا الله إنني لكم منه نذير وبشير وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى ويؤت كل ذي فضل فضله وإن تولوا فإني أخاف عليكم عذاب يوم كبير إلى الله مرجعكم وهو على كل شيء قدير అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా, ఇది ఒక ఫర్మానా. ఇందులోని వాక్యాలు నిర్దుష్టమైనవి, సవివరంగా చెప్పబడినవీను. వివేకవంతుడు, అన్నీ ఎదిగినవాడు అయిన వాని తరఫు నుండి. ఆ ఫర్మానా ఏమిటంటే, నీవు అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకు. నేను ఆయన తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి కూడా. ఇంకా మీరు మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు మరలిరండి. అప్పుడు ఆయన ఒక నిర్ణీత కాలం వరకు మీకు మంచి జీవిత సామగ్రిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహాలకు అర్హులైన ప్రతివానికి ఆయన తన అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. కాని మీరు గనక విముఖులైతే ఒక అతి భయంకరమైన దినము నాటి యాతనకు మీరు గురి అవుతారేమో అని నేను భయపడుతున్నాను. మీరందరూ అల్లా వైపునకే మరలవలసి ఉన్నది. ఆయన సర్వమూ చెయ్యగల సమర్థుడు. ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما يسرون وما يعلنون إنه عليم بذات الصدور. చూడండి, వారు తమ వక్షములను తిప్పుకుంటారు అతని నుండి దాక్కుందామని. జాగ్రత్త, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పటికీ అల్లాహ్ వారి గుప్త విషయాలను ఎరుగును, వారి బహిరంగ విషయాలను ఎరుగును. ఆయన హృదయాలలో ఉన్న రహస్యాలను కూడా ఎరుగును. بسم الله الرحمن الرحيم وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها كل في كتاب مبين. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లా బాధ్యతలో లేకుండా లేదు. ఆ ప్రాణి ఎక్కడ నివసిస్తుందో, అది ఎక్కడకు చేర్చబడనున్నదో ఆయనకు తెలియకుండా లేవు. సమస్తము ఒక స్పష్టమైన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. وهو الذي خلق السماوات والأرض في 6 أيام وكان عرشه على الماء ليبلوكم أيكم أحسن عملا ولئن قلت إنكم مبعوثون من بعد الموت ليقولن الذين كفروا إن هذا إلا سحر مبين ولئن أخرنا عنهم العذاب إلى أمة معدودة ليقولن ما يحبسه
ألا يوم يأتيهم ليس مصروفا عنهم وحاق بهم ما كانوا به يستهزئون ఆకాశాలను భూమిని 6 దినాలలో సృష్టించినవాడు ఆయనే. దానికి పూర్వం ఆయన సింహాసనం నీళ్లపై ఉండేది. మీలో ఎవడు మంచి పనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ఓ ప్రవక్త, ఇప్పుడు నీవు గనక వారితో, ప్రజలారా, మరణించిన తరువాత మీరు మళ్లీ లేపబడతారు అని అంటే, అవిశ్వాసులు తక్షణం ఇలా అంటారు, ఇది స్పష్టమైన ఇంద్రజాలం. ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత వ్యవధి వరకు వాయిదా వేస్తే, వారు అసలు దానిని ఏ వస్తువు పట్టి ఆపుతోంది అని అనటం ప్రారంభిస్తారు. వినండి, ఆ శిక్షా సమయం వచ్చే రోజున దానిని ఎవరూ మరలించలేరు. వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే వారిని చుట్టుముట్టుతుంది. ولئن أذقنا الإنسان منا رحمة ثم نزعناها منه إنه ليئوس كفور ولئن أذقناه نعماء بعد ضراء مسته ليقولن ذهب السيئات عني إنه لفرح فخور إلا الذين صبروا وعملوا الصالحات أولئك لهم مغفرة وأجر كبير ఒకవేళ మేము ఎప్పుడైనా మానవునికి మా కారుణ్యాన్ని ప్రసాదించి తరువాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు, కృతజ్ఞత చూపుతాడు. అతనిపై పడిన ఆపద తొలగిన తరువాత ఒకవేళ మేము అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే కష్టాలన్నీ తొలగిపోయాయి అని అంటాడు. అతడు తరువాత ఉబ్బి తబ్బిబ్బవుతాడు, విర్రవీగుతాడు. సహనశీలురు, సత్కార్యపరులు అయిన వారు మాత్రమే ఈ దోషానికి అతీతులు. వారికే మన్నింపు పెద్ద బహుమానమును. فلعلك تارك بعض ما يوحى إليك وضائق به صدرك أن يقولوا لولا أنزل عليه كنز أو جاء معه ملك إنما أنت نذير والله على كل شيء وكيل. ప్రవక్త, వహీ ద్వారా నీకు తెలుపబడుతూ ఉన్న విషయాలలో దేనినైనా ప్రకటించకుండా వదిలిపెట్టబోకుము సుమా. వారు ఈ వ్యక్తిపై ఏదైనా నిధి ఎందుకు దింపబడలేదు, లేదా ఇతనితో పాటు దైవదూత ఎవడైనా ఎందుకు రాలేదు అని అంటారని నీ మనస్సు బాధపడకూడదు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు. ఆపై అన్నింటికీ అల్లాయే బాధ్యుడు. أم يقولون افتراه قل فأتوا بعشر سور مثله مفتريات وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين فإن لم يستجيبوا لكم فاعلموا أنما أنزل بعلم الله وأن لا إله إلا هو فهل أنتم مسلمون. ప్రవక్తయే స్వయంగా ఈ గ్రంథాన్ని కల్పించాడని వారు అంటున్నారా? ఇలా అను, సరే, విషయం గనక ఇదే అయితే ఇటువంటి కల్పించబడిన 10 సూరాలను మీరు రచించి తీసుకురండి. అల్లాను తప్ప మీ ఆరాధ్య దైవాలలో ఎవరినైనా సరే సహాయం కొరకు పిలువగలిగితే పిలుచుకోండి, మీరే గనక సత్యవంతులే అయితే. ఇప్పుడు ఒకవేళ వారు మీ సహాయం కొరకు రాలేకపోతే తెలుసుకోండి, ఈ గ్రంథం అల్లా ఎరుకతోనే అవతరించిందని, అల్లా తప్ప నిజమైన దేవుడు మరొకడు లేడని. ఇప్పుడైనా మీరు ఈ సత్య విషయాన్ని శిరసా వహిస్తారా?
من كان يريد الحياة الدنيا وزينتها نوف إليهم أعمالهم فيها وهم فيها لا يبخسون أولئك الذين ليس لهم في الآخرة إلا النار وحبط ما صنعوا فيها وباطل ما كانوا يعملون. కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని దాని ఆకర్షకాలను కోరుకునేవారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి తక్కువ చెయ్యటం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. అక్కడ తెలిసిపోతుంది వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలసిపోయిందని, వారు చేసినదంతా కేవలం మిథ్య అని. أفمن كان على بينة من ربه ويتلوه شاهد منه ومن قبله كتاب موسى إماما ورحمة أولئك يؤمنون به ومن يكفر به من الأحزاب فالنار موعده فلا تك في مرية منه إنه الحق من ربك ولكن أكثر الناس لا يؤمنون. ఒక వ్యక్తి తన ప్రభువు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆపై ప్రభువు తరఫు నుండి ఆ నిదర్శనాన్ని బలపరుస్తూ ఒక సాక్షి కూడా వచ్చింది. ఆ వ్యక్తికి పూర్వం మార్గదర్శకంగా కారుణ్యంగా వచ్చిన మూసా గ్రంథం కూడా ఉన్నది. అటువంటి వ్యక్తి కూడా ప్రపంచ పూజారులు మాదిరిగా ఈ సందేశాన్ని తిరస్కరించగలుగుతాడా? అటువంటి ప్రజలు దానిని తప్పకుండా విశ్వసిస్తారు. మానవ వర్గాలలో ఏ వర్గమైనా సరే దానిని తిరస్కరిస్తే దానికి వాగ్దానం చెయ్యబడిన నివాస స్థానం నరకము. కనుక ప్రవక్త, దాని విషయంలో నీవు ఏ సంశయానికి లోను కావద్దు. అది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యము. కాని చాలామంది నమ్మరు. ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول الأشهاد هؤلاء الذين كذبوا على ربهم ألا لعنة الله على الظالمين الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله من أولياء يضاعف لهم العذاب ما كانوا يستطيعون السمع وما كانوا يبصرون أولئك الذين خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون لا جرم أنهم في الآخرة هم الأخسرون إن الذين آمنوا وعملوا الصالحات وأخبتوا إلى ربهم أولئك أصحاب الجنة هم فيها خالدون مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون. అల్లాకు అబద్ధం అంటగట్టేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు అల్లా సమక్షంలో హాజరవుతారు. తమ ప్రభువునకు అబద్ధాన్ని అంటగట్టిన వారు వారే అని అప్పుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను, దుర్మార్గుల మీద దేవుని శాపం పడుతుంది. దేవుని మార్గము నుండి ప్రజలను ఆపే దుర్మార్గుల మీద, ఆయన మార్గాన్ని వక్రీకరించగోరే దుర్మార్గుల మీద, పరలోకాన్ని తిరస్కరించే దుర్మార్గుల మీద, వారు భూమిపై అల్లాను నిస్సహాయునిగా చేయలేకపోయారు.
అల్లాకు వ్యతిరేకంగా వారిని రక్షించేవాడు కూడా లేకుండా పోయాడు. వారికి ఇప్పుడు రెట్టింపు శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు ఎవరి మాటను వినేవారు కాదు, స్వయంగా వారికి ఏ విషయమూ తట్టేదీ కాదు. తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్నవారు, తాము కల్పించిన దానినంతా కోల్పోయినవారు వారే. వారు పరలోకములో అందరికంటే అధికంగా నష్టపోవటం అనివార్యం. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసినవారు, తమ ప్రభువుకే అంకితమైపోయినవారు నిశ్చయంగా స్వర్గానికి పోతారు. స్వర్గములోనే వారు శాశ్వతంగా ఉంటారు. ఈ ఉభయ పక్షాల పోలిక ఇలా ఉంది. ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు. రెండోవాడు చూడగలిగేవాడు, వినగలిగేవాడు. వారు ఉభయులు సమానులవుతారా? మీరు ఈ పోలిక ద్వారా గుణపాఠాన్ని గ్రహించరా? ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما نراك اتبعك إلا الذين هم أرادلنا بادي الرأي وما نرى لكم علينا من فضل بل نظنكم كاذبين قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من عنده فعميت عليكم أنلزمكموها وأنتم لها كارهون ويا قوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا بطارد الذين آمنوا إنهم ملاقو ربهم ولكني أراكم قوما تجهلون ويا قوم من ينصرني من الله إن طردتهم أفلا تذكرون ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني ملك ولا أقول للذين تزدري أعينكم لن يؤتيهم الله خيرا الله أعلم بما في أنفسهم إني إذا لمن الظالمين మేము నూహును అతని జాతి వైపునకు పంపాము. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అతను ఇలా ప్రకటించాడు: నేను స్పష్టంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకండి. అలా చేస్తే మీపై ఒక రోజున బాధాకరమైన శిక్ష వచ్చి పడుతుందని నేను భయపడుతున్నాను. సమాధానంగా అతని మాటను తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు: మా దృష్టిలో నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు తప్ప మరేమీ కావు. అదీగాక మా జాతిలో అల్పులైన వారే ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరించటాన్ని మేము చూస్తూనే ఉన్నాము. ఏ విషయంలో కూడా మీరు మాకంటే మెరుగుగా ఉన్నట్లు మాకు కనిపించదు. పైగా మేము నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము. అతను ఇలా అన్నాడు: నా జాతి సోదరులారా, కొంచెం ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై నిలబడి ఉంటే, తరువాత ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగజేస్తే, కాని అది మీకు కనిపించకపోతే, మీరు నమ్మటానికి సిద్ధంగా లేకపోయినా, మేము దానిని మీ నెత్తిపై బలవంతంగా ఎలా రుద్దగలము? నా జాతి సోదరులారా, ఈ పనికి
నేను మీ నుండి ధనమేమీ కోరటం లేదు. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది అల్లా బాధ్యత. నా మాటను విశ్వసించిన వారిని నేను గెంటివెయ్యలేను. స్వయంగా వారే తమ ప్రభువు సన్నిధానానికి వెళ్లనున్నారు. అయితే నేను చూస్తున్నాను, మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలారా, ఒకవేళ నేను వారిని తరిమివేస్తే అల్లా శిక్ష నుండి నన్ను రక్షించటానికి ఎవడు వస్తాడు? మీకు ఈ చిన్న విషయం కూడా అర్థం కాదా? నా వద్ద అల్లా నిధులున్నాయని నేను మీతో చెప్పటం లేదే? నాకు అగోచర జ్ఞానం ఉందని కూడా అనటం లేదే? నేను దైవదూతనని కూడా ప్రకటించలేదు కదా? మీ కళ్ళు అసహ్యతతో చూస్తున్న వారికి అల్లా ఏ శుభాన్ని ఇవ్వలేదని కూడా నేను అనలేదు. వారి మనస్సులలో ఏమి ఉన్నదో అల్లాకే బాగా తెలుసు. ఒకవేళ అలా అంటే నేను దుర్మార్గుడనే. قالوا يا نوح قد جادلتنا فأكثرت جدالنا فأتنا بما تعدنا إن كنت من الصادقين قال إنما يأتيكم به الله إن شاء وما أنتم بمعجزين ولا ينفعكم نصحي إن أردت أن أنصح لكم إن كان الله يريد أن يغويكم هو ربكم وإليه ترجعون. చివరకు వారు ఇలా అన్నారు, నూహ్, నీవు మాతో వాదించావు, ఎన్నోసార్లు వాదించావు. ఇక చాలు. నీవు గనక సత్యవంతుడవే అయితే ఆ శిక్షను తీసుకురా. దానిని గురించి నీవు మమ్మల్ని బెదిరిస్తున్నావు. నూహు ఇలా జవాబు పలికాడు, దానిని అల్లాయే తీసుకువస్తాడు. ఆయన గనక కోరితే దానిని నిరోధించే సామర్థ్యం మీకు లేదు. అల్లాయే మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు నేను ఇప్పుడు మీ శ్రేయస్సును ఎంతగా కోరినా నా శ్రేయోభిలాష మీకు ఏ లాభాన్ని చేకూర్చలేదు. ఆయనే మీ ప్రభువు. ఆయన వైపునకే మీరు మరలవలసి ఉన్నది. أم يقولون افتراه قل إن افتريته فعلي إجرامي وأنا بريء مما تجرمون. ప్రవక్త, ఇదంతా స్వయంగా అతనే కల్పించాడని వారు అంటున్నారా? వారికి ఇలా చెప్పు, ఒకవేళ నేనే స్వయంగా దీనిని కల్పించి ఉన్నట్లయితే ఆ నేరం యొక్క బాధ్యత నాపై ఉన్నది. మీరు చేస్తూ ఉన్న నేరం బాధ్యతతో నాకు ఏ సంబంధమూ లేదు. وأوحي إلى نوح أنه لن يؤمن من قومك إلا من قد آمن فلا تبتئس بما كانوا يفعلون واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. నూహుకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది, నీ జాతిలో విశ్వసించేవారు ఇదివరకే విశ్వసించారు. ఇక కొత్తగా విశ్వసించేవారెవరూ లేరు. వారి అకృత్యాలకు బాధపడటం మానుకో. మా పర్యవేక్షణలో మా వహీకి అనుగుణంగా ఒక పడవను తయారు చెయ్యి. చూడు, దుర్మార్గం చేసిన వారిని గురించి నాకు సిఫారసు చెయ్యకు. వారందరూ ఇప్పుడు మునిగిపోయేవారే. ويصنع الفلك وكلما مر عليه ملأ من قومه سخروا منه قال إن تسخروا منا فإنا نسخر منكم كما تسخرون
فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. నూహు పడవను తయారు చేస్తున్నాడు. అతని జాతి సర్దారులలో అతని వైపుగా పోయే ప్రతివాడు అతనిని ఎగతాళి చేసేవాడు. అతను ఇలా అన్నాడు, మీరు గనక మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము. అతి త్వరలో స్వయంగా మీకే తెలుస్తుంది. అవమానం పాలు చేసే శిక్ష ఎవరిపై పడుతుందో, తొలగించిన తొలగని ఆపద ఎవరిపై విరుచుకుపడుతుందో. حتى إذا جاء أمرنا وفارت النور قل نحمل فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول وما آمن معه إلا قليل. وقال اركبوا فيها بسم الله مجريها ومرساها إن ربي لغفور رحيم. చివరకు మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు పొయ్యి పొంగింది. అప్పుడు మేము ఇలా అన్నాము, ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలోకి ఎక్కించు. నీ ఇంటివారిని కూడా, ఇదివరకే సూచింపబడిన వ్యక్తులు తప్ప, ఇందులోకి ఎక్కించు. ఇంకా విశ్వాసులను కూడా ఎక్కించుకో. నూహుతో పాటు విశ్వసించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. నూహు ఇలా అన్నాడు, ఇందులోకి ఎక్కండి. అల్లా పేరుతోనే దాని పయనం కూడా, దాని ఆగటం కూడా. నా ప్రభువు క్షమించేవాడు, కనికరించేవాడును. وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل يا بني اركب معنا ولا تكن مع الكافرين. قال سآوي إلى جبل يعصمني من الماء قال لا عاصم اليوم من أمر الله إلا من رحم وحال بينهما الموج فكان من المغرقين. పడవ వారిని తీసుకుని తరలిపోతోంది. ఒక్కొక్క కెరటం పర్వతం మాదిరిగా లేస్తూ ఉంది. నూహు కుమారుడు చాలా దూరాన ఉన్నాడు. నూహు ఎలుగెత్తి పిలిచాడు, బాబూ, మాతో పాటు ఎక్కేయి, అవిశ్వాసులతో ఉండకు. అతడు తిరిగి సమాధానం పలికాడు, నేను ఇప్పుడే ఒక కొండపైకి ఎక్కుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది. నూహు ఇలా అన్నాడు, అల్లా తీర్పు నుండి ఈనాడు రక్షించే వస్తువు ఏదీ లేదు, అల్లాయే ఎవరినైనా కరుణిస్తే తప్ప. ఇంతలోనే ఒక కెరటం వారిద్దరికీ మధ్య అడ్డుగా వచ్చింది. అతడు కూడా మునిగిపోయే వారిలో కలసిపోయాడు. وقيل يا أرض ابلعي ماءك ويا سماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على الجودي وقيل بعدا للقوم الظالمين. ఆజ్ఞ జారీ అయింది. భూమి, నీ నీళ్లన్నీ మింగివెయ్యి, ఆకాశమా కురవటం మానివెయ్యి. అప్పుడు నీరు భూమిలో ఇంకిపోయింది, తీర్పు జరిగిపోయింది, పడవ జూదీపై ఆగిపోయింది, దుర్మార్గుల జాతి తొలగిపోయింది అని చెప్పబడింది. ونادى نوح ربه فقال رب إن ابني من أهلي وإن وعدك الحق وأنت أحكم الحاكمين. قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح
فلا تسألن ما ليس لك به علم إني أعظك أن تكون من الجاهلين قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. నూహు తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు, ప్రభూ, నా కుమారుడు నా కుటుంబంలోని వాడు, నీ వాగ్దానం నిజమైనటువంటిది, నీవు పాలకులలోకెల్లా గొప్పవాడవు, ఉత్తముడవు. సమాధానంగా ఇలా అనబడింది, ఓ నూహ్, అతడు నీ కుటుంబములోనివాడు కాదు, అతడు ఒక చెడిపోయిన పని. కనుక ఏ విషయం యొక్క యథార్థం నీకు తెలియదో ఆ విషయం గురించి నన్ను వేడుకోకు. నిన్ను నీవు అజ్ఞానుల మాదిరిగా చేసుకోకు అని నేను నీకు ఉపదేశిస్తున్నాను. నూహు వెంటనే ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభూ, నాకు తెలియని దానిని గురించి నిన్ను అడగటం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. నీవు గనక నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే నేను సర్వనాశనం అయిపోతాను. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم. ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది, నూహ్, దిగిపో, నీపై నీతో పాటు ఉన్న వర్గాలపై మా తరఫు నుండి శాంతి శుభాలు కలుగుగాక. కొన్ని వర్గాలకు మేము కొంతకాలం వరకు జీవన సామగ్రిని ప్రసాదిస్తాము. తరువాత మా తరఫు నుండి వ్యధాభరితమైన శిక్ష వారిపై పడుతుంది. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين. ప్రవక్త, ఇవి అగోచర సమాచారాలు, వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. ఇంతకు పూర్వం నీవుగాని నీ జాతివారుగాని వాటిని ఎరుగరు. కనుక ఓర్పు వహించు, ఫలితం భయభక్తులు కలవారినే వరిస్తుంది. وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إن أنتم إلا مفترون. يا قوم لا أسألكم عليه أجرا إن أجري إلا على الذي فطرني أفلا تعقلون. ويا قوم استغفروا ربكم ثم توبوا إليه يرسل السماء عليكم مدرارا ويزدكم قوة إلى قوتكم ولا تتولوا مجرمين. ఆద్ జాతి వైపునకు మేము వారి సోదరుడైన హూదును పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీరు సృష్టించినటువంటిది కేవలం అబద్ధమే. నా జాతి సోదరులారా, ఈ పనికై నేను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం నన్ను సృష్టించిన వాని బాధ్యత. మీరు తెలివిని ఏమాత్రం ఉపయోగించరా? నా జాతి ప్రజలారా, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీకై ఆకాశం ద్వారాలను తెరిచేస్తాడు. ఇప్పుడు మీకున్న శక్తిని మరింత శక్తి ఇచ్చి పెంచుతాడు. దోషులై ఆరాధనకు విముఖులు కాకండి.
قالوا يا هود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما نحن لك بمؤمنين إن نقول إلا اعتراك بعض آلهتنا بسوء. వారు ఇలా జవాబు చెప్పారు, ఓ హూద్, నీవు మా వద్దకు స్పష్టమైన ఏ సాక్ష్యాన్ని తీసుకురాలేదు. నీవు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు. నీపై మా ఆరాధ్య దైవాలలో ఎవరి దెబ్బ అయినా పడిందని మేము అనుకుంటున్నాము. قال إني أشهد الله واشهدوا أني بريء مما تشركون من دونه فكيدوني جميعا ثم لا تنظرون إني توكلت على الله ربي وربكم ما من دابة إلا هو آخذ بناصيتها إن ربي على صراط مستقيم فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم ولا تضرونه شيئا إن ربي على كل شيء حفيظ. హూదు ఇలా అన్నాడు, నేను అల్లాను సాక్షిగా నిలబెడుతున్నాను, మీరు కూడా సాక్షులుగా ఉండండి. అల్లాతో పాటు మీరు ఇతరులను దైవత్వంలో భాగస్వాములుగా చేసిన విషయంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు అనేదానికి మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా చెయ్యవలసినదంతా చెయ్యండి. ఏ విధమైన లోటు రానివ్వకండి. నాకు కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వకండి. నా నమ్మకం అల్లా మీదనే. ఆయన నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. ఏ ప్రాణి జుట్టు అయినా ఆయన చేతులలో లేకుండా లేదు. నిశ్చయంగా నా ప్రభువు మార్గమే సరి అయిన మార్గం. మీరు గనక మీ ముఖాలను తిప్పుకోదలిస్తే తిప్పుకోండి. ఏ సందేశంతో నేను మీ వద్దకు పంపబడ్డానో ఆ సందేశాన్ని నేను మీకు అందజేశాను. ఇక నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని ప్రభవింపజేస్తాడు. ఆయనకు మీరు ఏమాత్రం హాని చెయ్యలేరు. నిశ్చయంగా నా ప్రభువు ప్రతి వస్తువును కనిపెట్టి ఉంటాడు. ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من عذاب غليظ. తరువాత మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యం ద్వారా హూదుకు అతనితో పాటు విశ్వసించిన ప్రజలకు విముక్తిని ప్రసాదించాము. ఒక కఠిన శిక్ష నుండి వారిని రక్షించాము. وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم ألا بعدا لعاد قوم هود. వీరే ఆదు జాతివారు. వారు తమ ప్రభువు వాక్యాలను తిరస్కరించారు. ఆయన పంపిన ప్రవక్తల మాటలను వారు పాటించలేదు. అధికారం కల నిరంకుశుడైన ప్రతి సత్య విరోధికి విధేయత చూపారు. చివరకు ఈ లోకంలో కూడా వారిపై శాపం పడింది. ప్రళయం నాడు కూడా పడుతుంది. విను, ఆదు జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. విను,
ఆదు హూదు జాతుల ప్రజలు దూరంగా విసిరివేయబడ్డారు. وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. సమూదు జాతి వద్దకు మేము వారి సోదరుడైన సాలిహును పంపాము. అతను ఇలా హితోపదేశం చేశాడు: నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఇక్కడ మీకు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక మీరు ఆయనను క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలిరండి. నిశ్చయంగా నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ప్రార్థనలకు సమాధానం కూడా ఇస్తాడు. قالوا يا صالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما يعبد آباؤنا وإننا لفي شك مما تدعونا إليه مريب. వారు ఇలా అన్నారు: సాలిహ్, నిన్నటి వరకు మా మధ్య ఉన్న నీ మీద మేము పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నాము. మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్లను పూజించకుండా మమ్మల్ని ఆపదలుచుకున్నావా? నీవు ఏ మార్గం వైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో ఆ మార్గాన్ని గురించి మాకు పెద్ద అనుమానం ఉన్నది. అది మమ్మల్ని కలతకు గురి చేసింది. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني منه رحمة فمن ينصرني من الله إن عصيته فما تزيدونني غير تخسير. ويا قوم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب قريب. సాలిహ్ ఇలా అన్నాడు: నా జాతి సోదరులారా, కొంచెం ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించారా? ఒకవేళ నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, ఇంకా ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉంటే, ఆ తరువాత ఒకవేళ నేను అల్లాకు అవిధేయత చూపితే ఆయన పట్టు నుండి నన్ను ఎవడు రక్షిస్తాడు? మీరు నాకు ఏ విధంగా ఉపయోగపడతారు? నన్ను ఇంకా నష్టంలోకి నెట్టటానికి తప్ప. నా జాతి ప్రజలారా, చూడండి, అల్లా యొక్క ఈ ఒంటె మీకు ఒక నిదర్శనంగా ఉంది. దానిని అల్లా భూమిపై మేయటానికి స్వేచ్ఛగా వదిలిపెట్టండి. దాని జోలికి ఏమాత్రం పోకండి. ఒకవేళ అలా చేస్తే దైవశిక్ష మీపై పడటానికి ఎంతోసేపు పట్టదు. فعقروها فقال تمتعوا في داركم 3 أيام ذلك وعد غير مكذوب. కాని వారు ఒంటెను చంపివేశారు. అప్పుడు సాలిహ్ వారిని ఇలా హెచ్చరించాడు: ఇంకా 3 రోజులు మాత్రం మీరు మీ ఇళ్లల్లో హాయిగా గడపండి. ఈ గడువు అబద్ధం కాబోదు. فلما جاء أمرنا نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي يومئذ إن ربك هو القوي العزيز. وأخذ الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود.
చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యంతో సాలిహును అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము. ఆ దినపు పరాభవం నుండి వారిని కాపాడాము. నిస్సంశయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిమంతుడు, ప్రాబల్యం కలవాడును. ఇక దుర్మార్గానికి పాల్పడినవారు, వారిపై ఒక పెద్ద ప్రేలుడు విరుచుకుపడింది. అప్పుడు వారు తమ గృహాలలో చలనమూ చైతన్యమూ లేకుండా పడిపోయారు. అసలు వారు ఎప్పుడూ అక్కడ నివసించనేలేదన్నట్లుగా. విను, సమూదు జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. విను, సమూదు జాతి వారు దూరంగా విసరివెయ్యబడ్డారు. ولقد جاءت رسلنا إبراهيم بالبشرى قالوا سلاما قال سلام فما لبث أن جاء بعجل حنيذ فلما رأى أيديهم لا تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا تخف إنا أرسلنا إلى قوم لوط وامرأته قائمة فضحكت فبشرناها بإسحاق ومن وراء إسحاق يعقوب قالت يا ويلتى أألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب قالوا أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت إنه حميد مجيد చూడు, ఇబ్రాహీము వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకుని చేరారు. మీకు సలాం అని వారు అన్నారు. మీకు సలాం అని ఇబ్రాహీము బదులు పలికాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఇబ్రాహీము వేపిన ఆవు దూడను వారి ఆతిథ్యానికి తీసుకుని వచ్చాడు. కాని వారి చేతులు భోజనం మీదకు పోకుండా ఉండటాన్ని చూసి ఆయన వారిని శంకించాడు. మనస్సులో వారంటే భయపడసాగాడు. వారు ఇలా అన్నారు, భయపడకు, మేము లూతు జాతి వైపునకు పంపబడ్డాము. ఇబ్రాహీము భార్య కూడా అక్కడ నిలబడి ఉన్నది. ఆమె ఇది విని నవ్వింది. అప్పుడు మేము ఆమెకు ఇస్హాక్ శుభవార్తను, ఇస్హాక్ తరువాత యాకూబు శుభవార్తను అందజేశాము. ఆమె ఇలా అన్నది, అయ్యో నా దౌర్భాగ్యం, నాకు ఇప్పుడా పిల్లలు పుట్టేది. నేను ముసలిదాన్నే, నా భర్త కూడా ముసలివారే. ఇది చాలా విచిత్రమైన విషయం. దైవదూతలు ఇలా అన్నారు, అల్లా ఆజ్ఞ పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రాహీము కుటుంబ సభ్యులారా, అల్లా కారుణ్యము, ఆయన శుభాశీస్సులు మీపై ఉన్నాయి. నిశ్చయంగా అల్లాహ్ స్తోత్రానికి ఎంతో అర్హుడు, మహాఘనత కలవాడు. فلما ذهب عن إبراهيم الروع وجاءته البشرى يجادلنا في قوم لوط إن إبراهيم لحليم أواه منيب يا إبراهيم أعرض عن هذا إنه قد جاء أمر ربك وإنهم آتيهم عذاب غير مردود. తరువాత ఇబ్రాహీము యొక్క భయం తొలగిపోయినప్పుడు, సంతానము శుభవార్త వల్ల అతని మనస్సు ఆనందపడినప్పుడు, అతను లూతు జాతి వారి వ్యవహారం గురించి మాతో పోట్లాడసాగాడు.
యథార్థంగా ఇబ్రాహీము సహనశీలుడు మృదు హృదయుడు అయిన మనిషి. అన్ని పరిస్థితులలోనూ మా వైపునకు మరలేవాడు. చివరకు మా దూతలు అతనితో ఇలా అన్నారు: ఇబ్రాహీము, దీన్ని మానుకో, నీ ప్రభువు ఆజ్ఞ ప్రకటించబడింది. ఇక వారిపై ఆ శిక్ష వచ్చి పడటం తథ్యం. అది ఎవరు మరలించినా మరలదు. ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم عصيب وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال يا قوم هؤلاء بناتي هن أطهر لكم فاتقوا الله ولا تخزون في ضيفي أليس منكم رجل رشيد قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما نريد قال لو أن لي بكم قوة أو آوي إلى ركن شديد قالوا يا لوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من الليل ولا يلتفت منكم أحد إلا امرأتك إنه مصيبها ما أصابهم إن موعدهم الصبح أليس الصبح بقريب మా దూతలు లూతు వద్దకు వచ్చినప్పుడు వారి రాకకు అతను చాలా భయపడ్డాడు. అతని హృదయం కృంగిపోయింది. ఈ రోజు పెద్ద ఆపద రోజు అని అతను అనసాగాడు. ఈ అతిథులు రాగానే అతని జాతి ప్రజలు అప్రయత్నంగా అతని ఇంటి వైపునకు పరుగెత్తారు. మొదటి నుండి వారు ఇటువంటి నీచపు పనులకే అలవాటు పడ్డవారు. లూతు వారితో ఇలా అన్నాడు: సోదరులారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు. వీరు మీకు ఎక్కువ పరిశుద్ధులు అయినవారు. కొంచెమన్నా దేవునికి భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చెయ్యకండి. మీలో ఒక్కడైనా మంచివాడు లేడా? వారు ఇలా సమాధానం చెప్పారు: నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా. అసలు మేము కోరేది ఏమిటో కూడా నీకు తెలుసు. లూతు ఇలా అన్నాడు: మీకు బుద్ధి చెప్పే బలం నాకు ఉంటే ఎంత బాగుండేది. లేదా శరణు పొందటానికి ఏదైనా పటిష్టమైన ఆధారం అయినా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు దైవదూతలు అతనితో ఇలా అన్నారు: ఓ లూత్, మేము నీ ప్రభువు పంపిన దూతలము. వారు నీకు ఏమాత్రం కీడు చెయ్యలేరు. కనుక కొంత రాత్రి ఉండగానే నీవు నీ ఇంటివారిని తీసుకుని బయలుదేరు. చూడు, మీలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు. కాని నీ భార్య నీతో రాకూడదు. ఎందుకంటే వారికి ఏది జరగనున్నదో అదే ఆమెకు జరుగుతుంది. వారి వినాశానికి ఉదయ సమయం నిర్ణయం అయింది. ఉదయం కావటానికి ఇంకెంత ఆలస్యం ఉందని. فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود مسومة عند ربك وما هي من الظالمين ببعيد. తరువాత మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము ఆ పట్టణాన్ని తల్లకిందులు చేసేశాము.
దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్లు ఎడతెగకుండా కురిపించాము. వాటిలోని ప్రతి రాయికి గుర్తు నీ ప్రభువు వద్ద వేయబడింది. ఈ శిక్ష దుర్మార్గులకు ఎంతో దూరములో లేదు. وإلى مدين أخاهم شعيبا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره ولا تنقصوا المكيال والميزان إني أراكم بخير وإني أخاف عليكم عذاب يوم محيط ويا قوم أوفوا المكيال والميزان بالقسط ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في الأرض مفسدين بقية الله خير لكم إن كنتم مؤمنين وما أنا عليكم بحفيظ. మదియన్ ప్రజల వైపునకు మేము వారి సోదరుడైన షుఐబును పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. కొలుచుటలో తూచుటలో తక్కువ చెయ్యకండి. నేను ఈనాడు మిమ్మల్ని మంచి స్థితిలో చూస్తున్నాను. కాని రేపు మీపైకి ఒక దినం రానున్నది అని, దాని శిక్ష మీ అందరినీ చుట్టుముట్టుతుందని నేను భయపడుతున్నాను. నా జాతి సోదరులారా, ఖచ్చితంగా న్యాయంగా పూర్తిగా కొలవండి, తూచండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి. భూమిపై సంక్షోభాన్ని వ్యాపింపజేస్తూ తిరగకండి. అల్లా ప్రసాదించిన మిగులే మీకు మేలైనది, మీరు విశ్వాసులే అయితే. ఏమైనప్పటికీ నేను మీపై కావలివాణ్ణి మట్టుకు కాను. قالوا يا شعيب أصلاتك تأمرك أن نترك ما يعبد آباؤنا أو أن نفعل في أموالنا ما نشاء إنك لأنت الحليم الرشيد. వారు ఇలా సమాధానం చెప్పారు, షుఐబ్, మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్లందరినీ మేము వదిలిపెట్టాలని, లేదా మా ధనాన్ని మా ఇష్టానుసారం ఖర్చు చేసుకునే అధికారం మాకు ఉండకూడదని నీకు నీ నమాజు నేర్పుతున్నదా? ఇక ఉదాత్త హృదయుడవు, రుజువర్తనుడవు కేవలం నీవు ఒక్కడివే మిగిలిపోయావు. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا حسنا وما أريد أن أخالفكم إلى ما أنهاكم عنه إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. ويا قوم لا يجرمنكم شقاقي أن يصيبكم مثل ما أصاب قوم نوح أو قوم هود أو قوم صالح وما قوم لوط منكم ببعيد. واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود. షోయబ్ ఇలా అన్నాడు, సోదరులారా, స్వయంగా మీరే ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, తరువాత ఆయన నాకు తన వద్ద నుండి మంచి ఉపాధిని కూడా ప్రసాదిస్తే, దాని తరువాత నేను మీ భ్రష్ట మార్గాలలో, మీ అక్రమ కార్యాలలో మీతో కలసి నేను ఎలా ఉండగలుగుతాను?
ఏ విషయాల నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నానో వాటిని నేనే స్వయంగా చెయ్యటాన్ని నేను సుతరామూ ఇష్టపడను. నేను మాత్రం నా శక్తి మేరకు మిమ్మల్ని సంస్కరించదలుచుకున్నాను. నేను చెయ్యదలుచుకున్న ఇదంతా పూర్తిగా అల్లా సహాయంపైనే ఆధారపడి ఉంది. ఆయననే నేను నమ్ముకున్నాను. ప్రతి వ్యవహారములో ఆయన వైపునకే మరలుతాను. నా జాతి సోదరులారా, నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి చివరకు నూహు జాతిపై లేదా హూదు జాతిపై లేదా సాలిహ్ జాతిపై పడిన శిక్షయే మీపై కూడా పడే వరకు తీసుకునిపోదు కదా. లూతు జాతివారు మీకు ఎంతో దూరంలో కూడా లేరు. చూడండి, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిస్సందేహంగా నా ప్రభువు కారుణ్యమూర్తి, తన సృష్టిని ప్రేమిస్తాడు. قالوا يا شعيب ما نفقه كثيرا مما تقول وإنا لنراك فينا ضعيفا ولولا رهطك لرجمناك وما أنت علينا بعزيز. వారు ఇలా బదులు చెప్పారు, షుఐబ్, నీవు చెప్పే చాలా విషయాలు మాకు అర్థమే కావు. మేము చూస్తూ ఉన్నాము, నీవు మాలో ఒక దుర్బలుడవు. నీ వంశం వారే గనక లేకుండా ఉంటే మేము నిన్ను ఎప్పుడో రాళ్లతో కొట్టి చంపి ఉండేవాళ్లం. మాపై ఆధిక్యం పొందగలిగే అంత శక్తి నీకు లేదు. قال يا قوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي بما تعملون محيط ويا قوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه ومن هو كاذب وارتقبوا إني معكم رقيب. షుఐబ్ ఇలా అన్నాడు, సోదరులారా, మా వంశం వారు మీపై అల్లా కంటే ఎక్కువ ఆధిక్యం కలవారా? మీరు మా వంశం వారికి భయపడ్డారు కాని అల్లాను మాత్రం పూర్తిగా వెనక్కు నెట్టేశారు. తెలుసుకోండి, మీరు చేస్తున్నదంతా అల్లా శక్తి పరిధికి అతీతంగా లేదు. నా జాతి జనులారా, మీరు మీ విధానం ప్రకారం పని చేస్తూ పోండి. నేను నా విధానం ప్రకారం పని చేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది అవమానభరితమైన శిక్ష ఎవరిపై పడుతుందో, అసత్యవాది ఎవడో. మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తాను. ولما جاء أمرنا نجينا شعيبا والذين آمنوا معه برحمة منا وأخذت الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين. చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యంతో షుఐబ్ను అతనితోటి విశ్వాసులను రక్షించాము. దుర్మార్గం చేసిన వారిపై ఒక తీవ్రమైన ప్రేలుడు విరుచుకుపడింది. వారు తమ నివాసాలలో చలనము చైతన్యము లేకుండా పడిపోయారు. అక్కడ వారు ఎప్పుడూ నివసించి ఉండలేదన్నట్లుగా. كأن لم يغنوا فيها ألا بعدا لمدين كما بعدت ثمود. విను, సమూదు జాతి వారు విసరివేయబడినట్లు మదియన్ వారు కూడా దూరంగా విసరివేయబడ్డారు. ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين إلى فرعون وملئه فاتبعوا أمر فرعون وما أمر فرعون برشيد.
يقدم قومه يوم القيامة فأوردهم النار وبئس الورد المورود وأتبعوا في هذه لعنة ويوم القيامة بئس الرفد المرفود. ఇంకా మేము మూసాను మా సూచనలతో స్పష్టమైన నియామకపు ఉత్తర్వుతో ఫిరౌను వద్దకు అతని రాజ్యాధికారుల వద్దకు పంపాము. కాని వారు ఫిరౌను ఆజ్ఞను అనుసరించారు. వాస్తవానికి ఫిరౌను ఆజ్ఞ న్యాయమైనది కాదు. ప్రళయం నాడు అతడు తన జాతి వారికి ముందు ఉంటాడు. తన నాయకత్వంలో వారిని నరకం వైపునకు తీసుకుపోతాడు. ఎవరైనా చేరటానికి అది ఎంత నికృష్టమైన గమ్యస్థానం. ప్రపంచంలో కూడా వారిపై శాపం పడింది. ప్రళయం నాడు కూడా పడుతుంది. ఎవరికైనా దొరికే ఈ ప్రతిఫలం ఎంత చెడ్డది. ذلك من أنباء القرى نقصه عليك منها قائم وحصيد وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من دون الله من شيء لما جاء أمر ربك وما زادوهم غير تتبيب. ఇవి కొన్ని పట్టణాల గాథలు. వాటిని మేము నీకు వినిపిస్తున్నాము. ఆ పట్టణాలలో కొన్ని ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. కొన్ని పంట పొలాలు మాదిరిగా కొయ్యబడ్డాయి. మేము వారికి అన్యాయం చెయ్యలేదు. వారు తమను తామే ఆపదలకు గురి చేసుకున్నారు. అల్లా ఆజ్ఞ వచ్చేసినప్పుడు అల్లాను వదలి వారు ప్రార్థిస్తూ వచ్చిన దేవుళ్ళు వారికి ఏ విధంగానూ సాయపడలేదు. ఆ దేవుళ్ళు వారికి వినాశం విధ్వంసం తప్ప ఏ ప్రయోజనాన్ని సమకూర్చలేదు. وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له الناس وذلك يوم مشهود وما نؤخره إلا لأجل معدود يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك إن ربك فعال لما يريد وأما الذين سعدوا ففي الجنة خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك عطاء غير مجدود. నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది, బహు బాధాకరమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు భయపడే ప్రతి మనిషికి ఇందులో ఒక సూచన ఉంది. అది సర్వమానవులు సమావేశమయ్యే రోజు. ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ల ముందే జరుగుతుంది. మేము దానిని తీసుకురావటంలో అంత ఎక్కువ ఆలస్యం ఏమీ చెయ్యటం లేదు. దాని నిమిత్తం ఒక గడువు నిర్ణయమై ఉంది. అది వచ్చినప్పుడు నోరెత్తటానికి ఎవరికీ గుండెలు ఉండవు. దేవుని అనుమతితో ఏమైనా మనవి చేసుకోవడం తప్ప. ఆ రోజున దురదృష్టవంతులు కొందరు ఉంటారు.
అదృష్టవంతులు కొందరు ఉంటారు, అభాగ్యులైన వారు నరకానికి పోతారు. అక్కడి తీవ్రమైన వేడి దప్పికల వల్ల వారు రొప్పుతూ రోజుతూ ఉంటారు. అదే స్థితిలో వారు కలకాలం ఉంటారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు. నీ ప్రభు మరొకటి తలిస్తే తప్ప. నిస్సందేహంగా నీ ప్రభువు తాను కోరినది చెయ్యటానికి సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడు. ఇక అదృష్టవంతులుగా తేలినవారు, వారు స్వర్గానికి పోతారు, అక్కడ శాశ్వతంగా ఉంటారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు. నీ ప్రభువు మరొకటి తలిస్తే తప్ప ఎన్నటికీ తరిగిపోని అనుగ్రహం వారికి లభిస్తుంది. فلا تك في مرية مما يعبد هؤلاء ما يعبدون إلا كما يعبد آباؤهم من قبل وإنا لموفوهم نصيبهم غير منقوص. కనుక ఓ ప్రవక్త, వారు ఆరాధిస్తున్న దేవుళ్లను గురించి నీవు ఏ సందేహానికి గురికాకు. పూర్వం వారి తాత ముత్తాతలు చేసినట్లుగానే వారు కూడా అంధులై పూజా పురస్కారాలు చేసుకుంటూ పోతున్నారు. మేము వారికి ఇవ్వవలసిన దానిని వారికి పూర్తిగా ఇస్తాము, ఎలాంటి తగ్గింపు లేకుండా. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ. وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَالَهُمْ إِنَّهُ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ. فاستقم كما أمرت ومن تاب معك ولا تطغوا إنه بما تعملون بصير. ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله من أولياء ثم لا تنصرون. وأقم الصلاة طرفي النهار وزلفا من الليل إن الحسنات يذهبن السيئات ذلك ذكرى للذاكرين. واصبر فإن الله لا يضيع أجر المحسنين. మేము ఇదివరకు మూసాకు కూడా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము, దాని విషయంలో కూడా విభేదించటం జరిగింది. ఇప్పుడు నీకు ఇవ్వబడిన ఈ గ్రంథం విషయంలో విభేదించటం జరుగుతున్నట్లుగా నీ ప్రభువు తరఫు నుండి ఒక విషయం ముందే గనక నిర్ణయింపబడి ఉండకపోతే ఈ విభేదించే వారి విషయంలో ఎప్పుడో తీర్పు జరిగి ఉండేది. వారు దీని విషయంలో సంశయానికి అయోమయానికి గురి అయ్యారు అనేది యథార్థం. నీ ప్రభువు వారికి వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు అనేది కూడా యథార్థమే. నిశ్చయంగా ఆయన వారి అన్ని చేష్టలను ఎరిగినవాడు. కనుక ఓ ప్రవక్త, నీవు అవిశ్వాసం తిరుగుబాటుల నుండి విశ్వాసం విధేయతల వైపునకు మరలి వచ్చిన నీ సహచరులు నీకు ఆజ్ఞాపించిన విధంగా రుజుమార్గంపై స్థిరంగా ఉండండి. దైవదాస్యపు హద్దులను అతిక్రమించకండి. మీరు చేస్తున్న దానిని మీ ప్రభువు కనిపెట్టి ఉంటాడు. ఈ దుర్మార్గుల వైపునకు కొంచెమైనా మొగ్గకండి. ఒకవేళ మొగ్గినట్లయితే నరకంలో చిక్కుకుపోతారు. మిమ్మల్ని దేవుని నుండి కాపాడగల సహాయకుడు, సంరక్షకుడు ఎవ్వడూ మీకు దొరకడు. ఎక్కడి నుండి మీకు సహాయం లభించదు. చూడు, నమాజును స్థాపించు. పగటి యొక్క 2 సరిహద్దు సమయాలలోనూ కొంత రాత్రి గడచిన తరువాతను. వాస్తవానికి సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. అల్లాను జ్ఞాపకం ఉంచుకునేవారికి ఇది ఒక జ్ఞాపిక. ఓర్మి కలిగి ఉండు. అల్లాహ్ మంచి చేసేవారి ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా చెయ్యడు. فلولا كان من القرون من
قبلكم أولو بقية ينهون عن الفساد في الأرض إلا قليلا ممن أنجينا منهم واتبع الذين ظلموا ما أترفوا فيه وكانوا مجرمين وما كان ربك ليهلك القرى بظلم وأهلها مصلحون ولو شاء ربك لجعل الناس أمة واحدة ولا يزالون مختلفين إلا من رحم ربك ولذلك خلقهم وتمت كلمة ربك لأملأن جهنم من الجنة والناس أجمعين నీకు ముందు గతించిన జాతులలో ప్రజలను భూమిపై కల్లోలాన్ని రేకెత్తించకుండా నిరోధించే సజ్జనులు ఎందుకు లేరు? ఒకవేళ అటువంటి వారు ఉండినా వారు చాలా కొద్దిమంది మాత్రమే. వారిని మేము ఆ జాతుల బారి నుండి రక్షించాము. దుర్మార్గులు ఐహిక సుఖాల వెంటనే పడ్డారు. ఆ సుఖ సాధనాలు వారికి పుష్కలంగా ఇవ్వబడ్డాయి. వారు దోషులే అయిపోయారు. నీ ప్రభువు పట్టణాలను అన్యాయంగా నాశనం చేసేవాడు ఎంతమాత్రం కాదు. వాటి ప్రజలు సంస్కరణా కార్యాలు చేసేవారైనప్పటికీ నీ ప్రభువు సంకల్పిస్తే సర్వమానవులను నిస్సందేహంగా ఒకే వర్గంగా చెయ్యగలిగేవాడే. కాని ఇప్పుడు వారు విభిన్న మార్గాలలోనే నడుస్తారు. కేవలం నీ ప్రభువు కరుణకు నోచుకున్నవారే అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. ఆయన వారిని దీని కొరకే ఎంపిక ఆచరణల స్వాతంత్ర్యాన్నిచ్చి పరీక్షించే నిమిత్తమే సృష్టించాడు. నేను నరకాన్ని జిన్నాతులతో మానవులతో నింపుతాను అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది. وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهِ فُؤَادَكَ وَجَاءَكَ فِي هَٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَامِلُونَ وَانتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ఓ ప్రవక్త, మేము నీకు వినిపిస్తున్న ఈ ప్రవక్తల గాథల ద్వారా నీ హృదయాన్ని శక్తివంతం చేస్తున్నాము. వాటి ద్వారా నీకు యథార్థానికి సంబంధించిన జ్ఞానం లభించింది. విశ్వాసులకు హితవు జాగృతి పొందే భాగ్యం కలిగింది. పోతే ఇక అవిశ్వాసులు, వారితో ఇలా అను: మీరు మీ పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉండండి, మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాము. ముగింపు కొరకు మీరు వేచి చూడండి, మేము వేచి ఉంటాము. ఆకాశాలలో భూమిలో దాగి ఉన్నదంతా అల్లా అధీనంలో ఉన్నది. అన్ని విషయాలు ఆయన వైపునకే మరలింపబడతాయి. కనుక ఓ ప్రవక్త, నీవు ఆయననే సేవించు, ఆయననే నమ్ముకో. మీరు చేస్తున్నదంతా నీ ప్రభువుకు తెలియకుండా లేదు.